సో హాయ్ అందరికీ. సో ప్రెజెంట్ అయితే మీరు మన లాస్ట్ వీడియోస్లో అయితే చూసే ఉంటారు. దసరా నవరాత్రుల గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనమైతే అమ్మవారి ఫస్ట్ రోజు గురించి అయితే మాట్లాడుకుందాం, శైలపుత్రి దేవి. సో ఇంతకుముందు ఎవరన్నా చూడకుండా ఉండుంటే మన ఛానల్లో కింద అయితే ఉంటుంది. సో వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ మనం ప్రెజెంట్ వచ్చేసి నెక్స్ట్ రోజు అంటే సెకండ్ రోజు, నవరాత్రి రెండవ రోజు గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ రెండవ రోజు అనేది చాలా స్పెషల్గా అయితే ఉండబోతుంది. సో ఈ రెండవ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి బ్రహ్మచారిణి దేవి. సో ఈ రోజు ఎందుకు అంత స్పెషల్, అమ్మవారు ఎందుకు అంత బ్రహ్మచారిణి దేవి ఎందుకు అంత స్పెషల్ అంటే, మనం మాట్లాడుకోబోయే ఈ బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, సో ఈ బ్రహ్మచారి అమ్మవారు వచ్చేసి తపశక్తికి, సంకల్పానికి రూపం. అండ్ ఈ అమ్మవారి స్టోరీ మనకి చాలా ఇన్స్పిరేషన్ గా అయితే ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనకి ఇంకా రావాలనుకుంటే మీకు సో కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మచారిణి దేవి. సో మీరే ఇమాజిన్ చేయండి, ఒక దేవత తెల్లటి వస్త్రాలతో, ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలం, ఆ శాంతి, ఆ గాంభీర్యం, అదే ఒక బ్రహ్మచారిణి దేవి. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మ విద్యను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరించే సాధకురాలు. సో ఈ అమ్మవారు తపస్సు యొక్క పవర్ హౌస్ అనే చెప్పాలి. మనలో సంకల్పాన్ని బలపరిచే ఎటువంటి అడ్డంకినైనా తొలగిస్తుంది. అలాగే దాన్ని అధిగమించే శక్తిని కూడా మనకైతే ఈ అమ్మవారు ఇస్తుంది. అండ్ ఈ రోజు మనం ఆమెని ఆరాధించడం వల్ల మన మైండ్ అనేది చాలా క్లియర్ అవుతుంది అండ్ చాలా ఫోకస్డ్ గా అయితే ఉంటుంది. సో అసలు ఎవరి బ్రహ్మచారిణి దేవి? అసలు బ్రహ్మచారిణి దేవి అమ్మవారు పార్వతీదేవి యొక్క తపస్సు రూపం. అంటే పార్వతీదేవి హిమాలయాల రాజు కూతురు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ హిమాలయ రాజు కూతురు పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా పిచ్చి ప్రేమతో అయితే ఉంటుంది. కానీ శివుడికి అసలు ఈ భక్తి మీద, ఆవిడకి ఉండే శివుడి మీద ఉండే ఇంట్రెస్ట్ మీద అయితే శివుడికి అయితే అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట. సో ఆయన అయితే అసలు పట్టించుకోరు, ఎప్పుడు తపస్సులోనే మునిగిపోయితే ఉంటారు శివుడు. కానీ పార్వతీదేవి మాత్రం ఎలాగైనా శివుడిని పొందాలని డిసైడ్ అయిపోతుంది. కానీ శివుడే అంటే ఎట్లా చెప్పాలి, లైక్ మన నార్మల్ దాంట్లో చెప్పాలంటే శివుడు ఒక్కడే నా లైఫ్ పార్ట్నర్, ఆ టైప్లో ఆమె అమ్మవారు అయితే ఇమాజిన్ చేసుకొని ఉంటుంది. సో కొంచెం మనం నార్మల్గా మాట్లాడుకుందాం, మరీ అచ్చ తెలుగులో కాకుండా కొంచెం అర్థం కావడానికి. సో అట్లా అయితే ఫిక్స్ అవుతుంది. సో అందుకోసం ఆమె ఏం చేసిందంటే ఒక తపస్సు అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా మీరే ఊహించండి, ఆమె చాలా ఏళ్ల తరబడి అయితే ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, కేవలం ఆకులు మాత్రమే తిని, చివరికి ఆకులు కూడా మానేసి గాలి పీల్చుకుంటూ మాత్రమే అయితే బతికింది. అందుకే ఆమెని అపర్ణ అని అయితే పిలుస్తారు. అపర్ణ అంటే ఆకు లేనిది అని, ఆకు లేనిది అని అర్థం. సో ఈ మనం జనరల్ గా మాట్లాడుకుంటే డెడికేషన్ అని చెప్పాలి. సో ఈ తపస్సు దీన్ని చూసి శివుడైతే ఆమెను మెప్పు పొంది ఆమె తపస్సుకి శివుడు ప్రత్యక్షమయ్యి ఆమెనైతే పార్వతీదేవిగా భారీగా అయితే స్వీకరిస్తాడు. సో ఫైనల్గా ఈ స్టోరీ మనకి చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా సరే సింపుల్గా అయితే రాదు. సో దాని మీద ఏంటంటే మనం ఫోకస్ చేయాలి, దాని మీద ఒక నమ్మకం అయితే ఉండాలి. అండ్ ఏదైనా సరే ఫోకస్ అండ్ దాని మీద ప్రయత్నం ఉంటే మనకి ఏదైనా సాధ్యమవుతుందని ఈ అమ్మవారు అయితే మనకి సింబాలిక్గా అయితే చెప్పారు. సో బ్రహ్మచారిణి దేవి కూడా మన లైఫ్లో ఒక గైడ్ లాగా అయితే ఉంటారు. అండ్ ఆమె ఒక స్టూడెంట్ అయినా సరే, ఎవరైనా ఒక జాబ్ చేసే వ్యక్తినైనా, లేదంటే ఏదైనా బిగినింగ్ లైక్ మనం స్టార్ట్ చేయాలంటే దాని మీద ఎంత ఫోకస్ ఉండాలి, ఎంత దాని మీద నమ్మకం ఉండాలి అని అయితే మనకైతే సింబాలిక్ అయితే అమ్మవారు అయితే మనకైతే తెలియజేశారు ఈ పురాణ కథలో. సో ఈ రోజు ఏంటంటే మనం ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకేంటంటే సూపర్ ఫోకస్ కానివ్వండి, కాన్ఫిడెన్స్, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదైతే మనకి చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో అంటే ఆమె మనకి అమ్మవారి స్టోరీలో ఏదైతే ఉందో, తపస్సు వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఆ టైప్లో పాజిటివ్ వైబ్స్ అనేది అమ్మవారిని పూజించడం వల్ల మనకైతే వస్తుంది. సో ఈ విధంగా మనకి అమ్మవారి అవతారం అయితే మనకి సింబాలిక్గా అయితే చెప్తుంది అనమాట. మనం ఏదన్నా ట్రై చేయాలంటే దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చేయాలని. సో నెక్స్ట్ అమ్మవారిది మూడవ రోజు ఏ అవతారమో మీకు అని తెలుసుంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీరు మన ప్రీవియస్ వీడియో కూడా చూడకుండా ఉంటే మన ఛానల్లోకి ఇప్పుడే వెళ్ళి ప్రీవియస్ వీడియో అయితే చూడండి. అండ్ ఇలానే నవరాత్రులు కంప్లీట్గా 9 రోజులు అమ్మవారి 9 అవతారాల గురించి, ఆ అవతారాలు మనకి సింబాలిక్గా ఎలా మనుగడ, అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు, మన లైఫ్లో మనం దాన్ని ఎలా తీసుకోవాలనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోకి అయితే అంతగా, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.